హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూద్దాం రండి. మనకి బ్యాక్ పార్ట్ నెక్ హైట్ వచ్చి 10 ఇంచెస్ అండి. నెక్ విడ్త్ పై వైపున 2.2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. కింది వైపు 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకొని మనకి ఏ నెక్ అయితే కావాలో ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ నెక్కే డ్రా చేస్తున్నానండి. మీకు కావాలంటే సేమ్ డిజైన్ పార్ట్ నెక్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్కి నెక్ కట్ చేసుకున్నాం కదా, మెయిన్ పీస్కి కూడా ఇలా నెక్ అనేది కట్ చేసుకోవాలండి. లైనింగ్ అయితే వేరే కలర్లో ఉందని ఏమనుకోకండి ఫ్రెండ్స్, కస్టమర్ తెచ్చిన లైనింగే వేశాను. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ పీస్ రైట్ సైడ్ పెట్టి నెక్ చుట్టూ ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. నెక్ చుట్టూ కూడా ఒకే వెడల్పుతో కుట్టు అనేది వచ్చేలాగా చూసుకోండి. నెక్ చుట్టూ ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా చుట్టూ కూడా కట్ చేసుకొని నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి. నెక్ షేప్ పర్ఫెక్ట్గా తిరగాలి అంటే మనము చిన్న చిన్న కట్స్ అనేటివి ఇచ్చుకోవాలండి. ఇలా కట్స్ ఇచ్చుకొని లైనింగ్ని వెనక్కి తిప్పి మెయిన్ పీస్ పైన పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలి. నెక్ చుట్టూ కూడా ఇలా నెక్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకున్న తర్వాత వెనక్కి తిప్పి లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు ముడతలు ఏవి రాకుండా నీట్గా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి. ఇలా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. డిజైన్ స్టిచ్ చేసుకోవడానికి ఆపోజిట్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. 3 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా ఇలా స్ట్రైట్ క్లాత్ అనేది తీసుకొని రైట్ సైడ్ లోపల వైపుకు పెట్టి రాంగ్ సైడ్ పై వైపుకి వచ్చేలాగా పెట్టి ఇలా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఎడ్జ్న కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి. మనకి డిజైన్ స్టిచ్ చేసుకోవడానికి ఎంత పొడవు క్లాత్ అయితే అవసరం అవుతుందో అంత క్లాత్ తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకున్న తర్వాత దాన్ని ఇలా లూప్ టర్నర్ సహాయంతో రివర్స్ చేసుకోవాలండి. ఇలా రివర్స్ చేసుకున్నట్లయితే మనకి ఒక పట్టీలాగా వస్తుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ ఖర్చు అనేది ఇలా మిడిల్లోకి వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకొని మనము చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా పెట్టుకుంటూ రావాలండి. మనం తీసుకున్న క్లాత్ మొత్తం కూడా ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఫ్రిల్స్ అనేటివి పెట్టుకుంటూ రావాలి. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మనం తీసుకున్న క్లాత్ మొత్తం ఇలా ఫ్రిల్స్ లాగా పెట్టుకున్న తర్వాత ముందుగా స్టిచ్ చేసి పెట్టుకున్న బ్లౌజ్ నెక్ దగ్గర ఇలా లేస్ అనేది పెట్టి స్టిచ్ చేసుకోవాలండి. నెక్ చుట్టూ కూడా లేస్ అనేది పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ లేస్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా స్టిచ్ చేసి పెట్టుకున్న ఫ్రిల్స్ పట్టీ ఉంది కదండి, దాన్ని ఆ లేస్ పక్కగా ఇలా పెట్టి కుట్టుకుంటూ రావాలండి. కరెక్ట్గా మిడిల్లోనే కుట్టు అనేది పడేలాగా కుట్టుకుంటూ రావాలి. నెక్ చుట్టూ కూడా సేమ్ డిజైన్ మనము పార్ట్ షేప్ నెక్ కూడా పెట్టుకోవచ్చండి. కానీ కస్టమర్ రౌండ్ నెక్కే పెట్టమన్నారు, అందుకని నేను రౌండ్ నెక్కే పెట్టాను. చూడండి, ఫ్రిల్స్ పార్ట్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత దాని పక్కన మళ్ళీ ఇలా లేస్ అనేది పెట్టి స్టిచ్ చేసుకోవాలి. మనం ముందుగా కుట్టుకున్న ఫ్రిల్స్ పార్ట్ పక్కనే లేస్ అనేది వచ్చేలాగా కుట్టుకుంటూ రావాలండి. మనము ఏమాత్రం గ్యాప్ ఇచ్చినా చూడడానికి బాగుండదు, అందుకని దాని పక్కనే వచ్చేలాగా లేస్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా చుట్టూ లేస్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఫ్రిల్స్ని ఎలా మడిచి మనము పూసలు అనేది కుట్టుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే హెమ్మింగ్ నీడిల్కి దారం ఎక్కించుకొని గోల్డ్ కలర్ పూసలు అయితే స్టిచ్ చేస్తున్నానండి. చూడండి, మిడిల్లో కింది నుంచి దారం అనేది పైకి తీసుకొని అటు సైడ్ ఫోల్డింగ్ ఇటు సైడ్ ఫోల్డింగ్ కూడా మిడిల్లోకి వచ్చేలాగా ఇలా మడుచుకొని తర్వాత పూస అనేది పెట్టి కుట్టుకోవాలి. చూడండి, అటు సైడ్ నుంచి ఒక ఫ్రిల్ ఇటు సైడ్ నుంచి ఒక ఫ్రిల్ అనేది మిడిల్లోకి లాక్కోవాలి. తర్వాత పూస అనేది ఇలా మిడిల్లో కుట్టుకున్నట్లయితే మనకి ట్రయాంగిల్ షేప్లో వస్తుందండి షేప్ అనేది.
సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన నెక్ చుట్టూ ఉండే ఫ్రిల్స్ కూడా కుట్టుకోవాలండి. చుట్టూ కూడా మనం కుట్టుకోవడం కంప్లీట్ అయిన తర్వాత వెనక్కి తిప్పి ఇలా ముడి అనేది వేసుకోవాలి. చూడండి మనకి నెక్ చుట్టూ పూసలు కుట్టడం అయితే రెడీ అయిపోయిందండి. చూడండి పూసలు కుట్టిన తర్వాత ఎంత అందంగా ఉందో బ్లౌజ్ అనేది. ఇప్పుడు మిడిల్లో మనము ఫ్లవర్ అనేది స్టిచ్ చేసుకుందాము. ఫ్లవర్ స్టిచ్ చేసుకోవడానికి ఇలా 3.5 ఇంచెస్ పొడవు 3.5 ఇంచెస్ వెడల్పు ఉన్న క్లాత్లు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి మళ్ళీ కోన్ షేప్లో ఫోల్డింగ్ అనేది చేసుకొని ఎక్స్ట్రాగా వచ్చే క్లాత్ అనేది కట్ చేసుకొని హెమ్మింగ్ నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకొని ఇలా లీఫ్ షేప్లో పెటల్స్ లాగా కుట్టుకోవాలండి. ఇదే మెథడ్లో మనం తీసుకున్న అన్ని క్లాత్లు కూడా ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకొని మనము హెమ్మింగ్ నీడిల్తో ఇలా కిందికి పైకి స్టిచ్చెస్ అనేటివి వేసుకుంటూ వచ్చినట్లయితే మనకి అది ఒక పెటల్ లాగా వస్తుందండి. చూడ్డానికి 6 పెటల్స్ కూడా స్టిచ్ చేసుకున్నట్లయితే ఫ్లవర్ లాగా ఉంటుంది చూడ్డానికి. మనం తీసుకున్న అన్ని క్లాత్లను కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో స్టిచ్చింగ్ చేసుకోవాలండి సూదితో. ఇలా అన్ని పెటల్స్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టిచ్ చేసుకున్న పెటల్లోకి సూదిని దొరిపి ముడి అనేది వేసుకోవాలి. చూడండి మనకి ఫ్లవర్ షేప్లో వచ్చేసింది కదండి. మిడిల్లో మనం బటన్ కానీ లేకపోతే ఏదైనా పూసలు అనేది స్టిచ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ బ్లౌజ్కి స్టిచ్ చేసిన గోల్డ్ కలర్ పూసలే స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మిడిల్లో ఒక పూస అనేది స్టిచ్ చేసి దాని చుట్టూ కూడా పూసలు అనేది రౌండ్గా స్టిచ్ చేస్తున్నానండి. మనకు కావాలంటే బటన్ స్టిచ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా ప్యాచ్ లాంటిది కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే బ్లౌజ్కి మ్యాచింగ్గా ఉంటుందని బ్లౌజ్కి యూస్ చేసిన పూసలను యూస్ చేసుకొని ఇక్కడ ప్యాచ్ లాగా రెడీ చేసుకుంటున్నాను. చూడండి ఆ పూస చుట్టూ కూడా ఎన్ని పూసలు అయితే పడతాయో అన్ని పూసల్ని ఒకేసారి గుచ్చుకొని తర్వాత కింది నుంచి పైకి ఆ పూసల మధ్యలో కుట్టుకుంటూ రావాలి. ఇలా మొత్తం కుట్టుకుంటూ వచ్చినట్లయితే మనకి ఫ్లవర్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అవుతుందండి. ఇలా ఫ్లవర్ రెడీ చేసుకున్న తర్వాత కింది వైపు హ్యాంగింగ్స్ లాగా స్టిచ్ చేసుకోవడానికి 10 ఇంచెస్ ఉన్న హ్యాంగింగ్ థ్రెడ్ తీసుకొని దానికి ఇలా కింది రెండు వైపులా కూడా హ్యాంగింగ్ లాగా స్టిచ్ చేస్తున్నానండి. ఆపోజిట్ కలర్ క్లాత్ తీసుకొని మనం తీసుకున్న హ్యాంగింగ్ థ్రెడ్కి రెండు వైపులా ఇలా హ్యాంగింగ్స్ అనేటివి స్టిచ్ చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాంగింగ్ థ్రెడ్ని పెట్టి ముడి అనేది వేసుకోవాలండి. ఫ్లవర్కి వెనక వైపున ముడి అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లవర్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిందండి. ఇప్పుడు ఈ ఫ్లవర్ని మనకి బ్లౌజ్కి మిడిల్లో అనేది మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ పైన ఈ ఫ్లవర్ని పెట్టి బ్లౌజ్ని అలాగే ఈ ఫ్లవర్ని జాయింట్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ డిజైన్ అయితే కంప్లీట్ అవుతుందండి. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లోకి వెళ్ళి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వెనక్కి తిప్పి ముడి అనేది వేసుకోవాలండి స్ట్రాంగ్గా. చూడండి ఫైనల్గా మన బ్లౌజ్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.